నిజామాబాద్ రూరల్ ఈ 9 నియోజకవర్గాలలో మా ప్రభావం ఉంటుంది. మాకు కనుక న్యాయం జరగకపోతే ఇట్టి 9 నియోజకవర్గాలలో మా తడాక ఏందో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తడాక చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. గతంలో మీరు ఆదిలాబాద్ జిల్లాలో ఏమైనా ఆందోళన చేపట్టారా? ఆదిలాబాద్ జిల్లాలో గతంలో కూడా మీకు సంబంధించిన కొన్ని వర్గాలు మీ వర్గమేనా దానికి సంబంధించి? ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ ముందుట ధర్నా చేయడం కూడా జరిగింది. మరియు 5వ తారీఖు రేపు పెద్ద భారీ బహిరంగ ర్యాలీ జరగబోతుంది ఒక 10,000 మందితో. అక్కడ కూడా నిరసన తెలియజేస్తున్నాము. మన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో కూడా మేము భారీ ర్యాలీ చేయబోతున్నాము. ఆ ర్యాలీ ద్వారా కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేయబోతున్నాము. కాబట్టి మాకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని దించే వరకు మా ప్రయత్నం ఇలాగే కొనసాగుతుంది. గతంలో తుడుం దెబ్బ పేరుతో మీరు చేసిన నిరసన మీకు సంబంధించిన అంశం అది ఎవరిది? తుడం దెబ్బ అనేది మాది కాదు, అది గోండు వాళ్ళది. వాళ్ళు ఉన్న ఎస్టీ వాళ్ళని తీసేయాలనే వాళ్ళ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరైనా నిరసన తెలుపుకోవచ్చు. అదేవిధంగా మేము కూడా నిరసన తెలియజేసుకుంటున్నాం. అయితే సీఎం కేసీఆర్కి సంబంధించిన అంశానికి చూసుకుంటే మీరు కామారెడ్డి జిల్లాలోనూ 1016 మందితో నామినేషన్ ఇస్తున్నారు. ఈ నామినేషన్ వల్ల సీఎం కేసీఆర్ దిగి వస్తాడని అనుకుంటున్నారా? ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు. తప్పనిసరిగా దిగి రావాల్సిందే. దిగి రాకపోతే ప్రగతి భవన్ బద్దలు కొట్టుడే. ప్రగతి భవన్కి 25,000 మందితో ప్లాన్ చేస్తున్నాము. 2-3 రోజుల ముందే చేరిపోవాలని మా వాళ్ళకు ఆదేశం ఇస్తాము. ఆ ఆదేశానుసారంగా 2-3 రోజుల ముందే మా వాళ్ళు చేరుకుంటారు. అక్కడ కనివిని ఎరగని రీతిలో మేము ప్రగతి భవన్ని ముట్టడి చేసి చూపిస్తామని కూడా సవాల్ చేస్తూ ఉన్నాము. మీరు చెప్పండి, ముఖ్యంగా మీరు ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. 1977 కంటే 77 వరకు ఎస్సీ జాబితాలో 77 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 76లో